ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా నిండు వందనాలు. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనంలో గనుక మనం చూసినట్లయితే, పొత్తీఫరు భార్య యోసేపును శోధిస్తూ పాపం చేయమని చెప్పినప్పుడు, యోసేపు తన వస్త్రాన్ని ఆమె చేతిలో పెట్టి తాను పారిపోవడానికి ఇష్టపడ్డాడు. నిజానికి మనం చూసినట్లయితే యోసేపు తన వస్త్రాన్ని కోల్పోయాడు, కానీ తన వ్యక్తిత్వాన్ని, తన క్యారెక్టర్ని కానీ ఏమాత్రం కూడా కోల్పోలేదు. అంటే ఆ నిజాయితీ దేవుడు చూశాడు. తన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ నీతిని దేవుడు చూశాడు. నిజానికి తాను ఏదైతే కోల్పోయాడో దేవుడు దానికి బదులుగా నిజంగా రెట్టింపు ఆశీర్వాదాలని ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని తాను కోల్పోయాడో దేవుడు తనను రాజవస్త్రాన్ని అనుగ్రహించాడు. అంతేకాదు, తాను కోల్పోయినటువంటి గౌరవాన్ని తిరిగి అనుగ్రహించాడు. యోసేపు తన వస్త్రాన్ని కోల్పోయి ఉండవచ్చు, కానీ యోసేపు ఆ నీతిని కోల్పోలేదు. యోసేపు పవిత్రతను కోల్పోలేదు. యోసేపు తనకున్నటువంటి వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు. ఇది మన జీవితంలో మనం పాపములో మనం ప్రయాణిస్తున్నప్పుడు, పాపం వైపు మనం అడుగులేస్తున్నప్పుడు, ఇది ఈ లోకానుసారమైనటువంటి గౌరవ మర్యాదలన్నీ కోల్పోయినా పర్వాలేదు, కానీ మన వ్యక్తిత్వాన్ని మనము కోల్పోకూడదు. మనకు దేవునికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మాత్రం ఏమాత్రం కూడా మనము కోల్పోయే వాళ్ళగా ఉండకూడదు. నిజానికి యోసేపు పారిపోవడం వలన తను జైలు జీవితాన్ని అనుభవించాడు, కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ జైల్లో కూడా యోసేపుతో దేవుడు ఉన్నాడు గనక ఇప్పుడు ఆ జైలు స్థానంలో నుండి సింహాసనంలోనికి నడిపించాడు.